నియోజకవర్గంలో చూస్తే పర్టికులర్గా నగరాలకి అయితే అనేక దేవస్థానాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ముస్లిం సోదరులకి అనేక మాస్కులు, మసీదులు ఉన్నాయి. అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ సమస్య అక్కడ మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. కొండ ప్రాంతాలకు వాళ్ళ జీవన ప్రమాణాలు అయితే వర్ణనాతీతం. అవి చూస్తే నాకే అసలు విజయవాడ అనేది వెనకటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా రాజకీయ రాజధాని, వర్తకానికి రాజధాని, సినిమాలకి రాజధాని, రైల్వే జంక్షన్లు అన్నీ ఉండి కూడా ఇంత వెనకబడిన నియోజకవర్గం ఇక్కడ ఉంది అని నేను కళ్ళు తెరుచుకున్నాను. నేను యాక్చువల్గా పశ్చిమ నియోజకవర్గానికి భగవంతుడు అందుకే పంపించాడే నాకు. అన్నీ చూసి ప్రజాసేవ చేద్దామని ఏసీ రూమ్లో కూర్చుంటే కుదరదు. నీకు అన్నీ ఇచ్చాను కాబట్టి అన్ని పదవులు ప్రపంచం మొత్తం తిరిగాను. ఢిల్లీలో రాజకీయాల్లో పదవులు అనుభవించాను. హైదరాబాద్లో ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు బాగా క్లోజ్గా చూశాను. అన్నీ చూసినాక పుట్టింటికి పంపించాడు. నేను పుట్టింది కృష్ణా జిల్లాలో, ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో. ఇది నేను భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరం కింద ట్రీట్ చేస్తూ ప్రజాసేవలు చేసి సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా పేరు గుర్తుండే విధంగా నేను పనిచేయాలని చెప్పి నా కోరిక. మీ అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని గెలిపించడం, నన్ను కేశినేని చిన్ని గారిని గెలిపించండి. డబుల్ ఇంజన్ సర్కారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా ఉంటారో ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేగా వాడుకొని ఇద్దరిని పూర్తిగా మీరందరూ కూడా వాడుకొని పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రజలందరికీ ఏ విధంగా మనం దగ్గర అవ్వాలి, విద్యా విధానాల్లో కానీ, వైద్యంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, మహిళలకి కానీ, పర్టికులర్గా యువకులకి అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలన్నీ కూడా మనం బాగా అందించే విధంగా చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని బాగా అనుసంధానం చేసి ఏ స్కీమ్లో కుదురుతాయో చూసి ఆ స్కీమ్లన్నీ తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గానికి కొత్త రూపురేఖలు మార్చాలనేది నా కోరిక. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గానికి రూపురేఖలు మారుద్దామని చెప్పి మీరందరూ కూడా నా సంకల్పంలో భాగం కండి. డెఫినెట్గా మనం చేద్దాం. సుజనా చౌదరి గారు ఇక్కడ పశ్చిమలో మన అందరం కూడా ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పెద్ద మెజార్టీతో గెలిపించుకొని ఆ గెలుపు ద్వారా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా నాందికి పలికిన అవుతామని చెప్పనేటువంటి ఒక అభిప్రాయం కూడా నాలో ఉంది. దానికి వారికి ఉన్నటువంటి సమర్థత, కేంద్రంలో వచ్చి ఏమి తేవాలన్నా, ఏ నిధులు తేవాలన్నా డెవలప్మెంట్కి తన నియోజకవర్గానికి తేగల శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా